friends, now we are going with the new chapter of logical reasoning. Logical reasoning lo next chapter andi conclusions. Okay, conclusions ante telugulo madhyani ganaka manam maatladukunte nirdharanlu andi. Okay, oka vishayanni manam nirdharinchukodam. For example, climate sudden ga baga cloudy ga ayipoyindandi. చక్కగా మబ్బులు వచ్చేసాయి మొత్తం పైన. అది సడన్గా జరిగింది. మధ్యాహ్నం వరకు బాగా ఎండ ఉంది, సడన్గా బాగా మబ్బులు వచ్చేసి కాస్త చల్లచల్ల గాలులు తగులుతూ ఉన్నాయి. ఏమని నిర్ధారించుకుంటారండి మీరు? ఏం నిర్ధారించుకుంటారు? నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో, రైట్, నెక్స్ట్ మేబీ 1 అవర్లో వి విల్ గెట్ రైన్, రైట్. మనకు చక్కగా ఏం పడతాయి? వర్షాలు పడతాయని నిర్ధారించుకుంటారు, రైట్. ఈ రైన్ అనే కంక్లూజన్ ఎప్పుడు వస్తుందండి? రైన్ అనే కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గాట్ ఏ consequence, you got a situation. ఏంటా సిచ్యువేషన్? క్లౌడీ సిచ్యువేషన్, రైట్. క్లౌడీ, ఓకే, బ్రీజీ, అంతేనా? ఈ సిచ్యువేషన్ అంటే ఇది స్టేట్మెంట్ అవుతుందన్నమాట. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్ ఇలా ఉంటే దానికి తగ్గ కంక్లూజన్ ఏముంటుందండి? రైన్ ఉంటుంది, రైట్. మంచి క్లౌడీ ఎన్వైర్న్మెంట్ వచ్చినప్పుడు మనం తీసుకోదగ్గ కంక్లూజన్ ఏంటి? రైన్ అండి. ఇంకా 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 మోస్ట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ కనుక మనం వెళ్తే, ఇంట్లో జనరల్గా ఏదో ఒక తిక్క పని చేస్తుంటాం. ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ చైల్డ్, ఇదైతే మీరు గతంలోకి వెళ్ళిపోయి గుర్తు చేసుకోవచ్చు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా ఇటున్నది అటు పడేసి, అటున్నది ఇటు పడేసి, ఏదన్నా చెడగొట్టి లాంటి పనులు చేసినప్పుడు అది స్టేట్మెంట్, మీరు చేసిన పని స్టేట్మెంట్. నెక్స్ట్ మీకు వచ్చే కంక్లూజన్ ఏంటి? ఎయిదర్ మీ మదర్తో కానీ లేదా మీ ఫాదర్తో కానీ మీకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాంటి ఆలోచనలు వచ్చాయా? వస్తూ ఉంటాయి. ఈవెన్ వెన్ వి గో ఇన్ ఏ డార్క్, బాగా చీకట్లోకి వెళ్ళిపోయాం, రైట్. సడన్గా ఏదో తగిలినట్టు అనిపించింది, రైట్. అది అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో, ఏది ఫిక్స్ అయ్యి ఏ కంక్లూజన్ తీసేసుకొని మీరు గట్టిగా అరుస్తారో అవే కంక్లూజన్స్ అండి, రైట్. వాట్ వి accept, what we think it happens, what we take it or we accept by the situation or statement, those are conclusions, right. ఇప్పుడు వీటికి మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దామండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని బట్టి సూటబుల్ కంక్లూజన్స్ తీసుకుంటే మనము రైట్ కంక్లూజన్ అని మాట్లాడతాం. సూటబుల్ కాన్సిక్వెన్స్కి కనుక వెళ్తే అది రైట్ కంక్లూజన్ అవుతుంది. కాస్త ఇర్రెలవెంట్గా వెళ్తే విచ్ డజంట్ ఫాలోస్, ఇట్స్ నాట్ రైట్ కంక్లూజన్ అని మాట్లాడతాం. ఓకే, ఇలాంటి కంక్లూడ్ చేసుకునే ఆలోచనలు మనము ఎక్కువగా డెవలప్ చేసుకోవాలండి. ఓకే, వెన్ వీ గో ఫర్ ఎనీ, అంటే ఏదైనా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎక్కడైనా కానీ వర్క్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఎస్టిమేషన్స్, అంటే దాని రిజల్ట్ ఎస్టిమేషన్స్తోనే మనం వర్క్ స్టార్ట్ చేస్తే రేపొద్దున మనకు మంచి వాల్యూ ఉంటుంది, మన డెసిషన్స్కి వాల్యూ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక కంపెనీ ఒకటి లాంచ్ చేసింది ప్రోడక్ట్, అది ఎంతవరకు జరుగుతుంది, దాని రేంజ్ ఎంతవరకు వెళ్తుంది, రైట్. ఇలాంటి ఎస్టిమేషన్స్ ముందే చేస్తారు కదా. దేన్ని బట్టి చేస్తారు? ఆ ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీని బట్టి. ఇట్లా దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. బట్ ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు అవును ఇది ఇంత అవుతుంది, ఇది ఇంతగా క్లిక్ అవుతుంది, ఇది హిట్ అవుతుంది. ఈవెన్ సినిమాలు కూడా ఇది హిట్ అవుతుంది, ఇది భారీ హిట్ అవుతుంది, ఇది రికార్డ్ బ్రేక్ చేస్తుంది, రైట్. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ముందే చేసుకోవడం, అలాంటి నిర్ధారణలకు రావడం, వాటినే కదా కంక్లూజన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ ఏది? బాహుబలి. చాలా ఖర్చు పెట్టాడు సినిమాకి, చాలా టైం కూడా పెట్టాడు. ఓకే, జనరల్గా ఎవరో సినిమాకి అంత టైం పెట్టరు, అంత ఖర్చు పెట్టరు. కానీ ఆ సినిమాకి వాడికి పెట్టాలనిపించింది, పెడితే సినిమా బాగుంటుంది అని చెప్పి పెట్టలేదండి. ఓకే, ఆ కంక్లూజను, ఖర్చు పెట్టాలనే కంక్లూజను, 5 years 6 years టైం ఇవ్వాలన్న కంక్లూజను రాజమౌళి కానీ మిగతా యాక్టర్స్ కానీ సినిమా బాగుంటుంది చూడడానికి అని కాదు, పెట్టిన ఖర్చుకి అంత రిటర్న్స్ వస్తాయని, దానికి అంత వాల్యూ వస్తుందని, అంత మార్కెట్లో వాళ్ళ రేంజ్ పెరుగుతుందని. ఓకే, తీసుకునే డెసిషన్ వెనక, ఆ డెసిషన్ మేకింగ్ వెనక ఉన్న ఆ నాలెడ్జ్ ఉంటుంది చూడండి, అది డెవలప్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ చేస్తే, రైట్. అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్గా చెప్పా ఇవన్నీ. ఓకేనా? సో కంక్లూజన్స్ చాలా గొప్పవండి, రియల్ లైఫ్లో గొప్పవే, ఇక్కడ మన సిలబస్లో కూడా గొప్పవే, రైట్. ఓకే, వి గో విత్ సమ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, అండ్ ఈ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయో చూడండి. ఫస్ట్ యాజ్ యూజువల్ మనం అజంప్షన్స్ అవి చూసాం కదా, అదే విధంగా స్టేట్మెంట్ ఉంటుంది, దాని కింద కంక్లూజన్స్ ఇస్తాడు. ఇదిగోండి, దెర్ ఆర్ 2 కంక్లూజన్స్, ఏబి. ఓకే, ఇవి ఆప్షన్స్, ఈ 2 కంక్లూజన్స్ అండి. ఓకే, ఇది స్టేట్మెంట్కి తగ్గ కంక్లూజన్స్ అయితే వి సే బోత్ ఫాలోస్.
ఒకటి ఫాలో అయ్యేవాడు కాకపోతే విసే. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అయితే ఆప్షన్ ఏ, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అయితే ఆప్షన్ బి, ఎయిదర్ 1 ఆర్ 2 3, నైదర్ ఇది 2 కాదు అంటే 4, 2 కూడా అవుతాయి అంటే 5, రైట్. ఇది క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూపించాను నేను మీకు ఇప్పుడు. ఓకే, నౌ వి సాల్వ్ ద క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. స్టేట్మెంట్: in a one-day cricket match, the total runs made by a team were 200. Out of them, 160 runs are made by spinners. Okay, 200 runs కొట్టారంట ఒక టీం. అందులో 160 రన్స్ కొట్టిన వాళ్ళు స్పిన్నర్స్ అంట. స్పిన్నర్స్ అటు బ్యాట్స్మెన్స్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని చెప్పలేదు, స్పిన్నర్స్ అని చెప్పాడు. ఓకే, దాన్ని బట్టి మీకు వచ్చే కంక్లూజన్ ఏముంటుందండి జనరల్గా అంటే స్పిన్నర్స్ నాకు తెలిసిన నాకున్న క్రికెట్ నాలెడ్జ్ ప్రకారం స్పిన్నర్సే ఎక్కువ కొట్టారు. అంటే ఆల్మోస్ట్ 80% స్పిన్నర్స్ కొట్టారండి. ఓకే, అంటే టాప్ ఆర్డర్ ఫ్లాప్ అయింది. ఓకే, మేబీ టాప్ ఆర్డర్లో కూడా స్పిన్నర్స్ ఉండొచ్చు, రైట్. ఇది కూడా చూడండి, షూర్ కాదు నా కంక్లూజన్. టాప్ ఆర్డర్లో స్పిన్నర్స్ ఉండొచ్చు అనే ఒక క్లాజ్ అడ్డం వస్తుంది, లేదా స్పిన్నర్స్ ఎక్కువ మంది ఉండొచ్చు టీంలో, రైట్. సో ఇట్లాంటివి అనిపించచ్చు, ఓహో స్పిన్నర్సే కొట్టారు అంటే, రైట్. ఇంకా ఇంతకంటే ఫిజిబుల్గా ఏముంది, నాకేం అంతకంటే ఏం అనిపించట్లేదు. లెట్ us see. 80% ఆఫ్ ద టీమ్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నర్స్. 80% ఉన్నారు. ఏమో 80% ఉన్నారని షూర్ ఎలా చెప్తావు? ఓకే, ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అది అనుకున్నా ఇలాంటివే వస్తాయని పిచ్చి, రైట్. ఓకే, సో ఇది షూర్ కాదు, ఇది షూర్ కాదు. ఖచ్చితంగా 80% ఉన్నారు, 10% ఉన్నారు, 20% ఉన్నారు, చెప్పలేమండి. ఓకే, అట్లా దీన్ని అంటే ఎట్లా చెప్పలేము? ఇచ్చిన కంక్లూజన్ని మాత్రమే తీసుకొని చెప్పలేము, షూర్ అవ్వలేము. ఇది కూడా షూర్ అవ్వలేము. సో ఖచ్చితంగా నా ఆప్షన్ డి అండి, నైదర్ ఫాలోస్. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం ఇలాంటిది వచ్చింది కదా అండి. సెకండ్ వన్ స్టేట్మెంట్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. ద ఓల్డ్ ఆర్డర్ చేంజ్డ్, yielding place to new. వావ్, మంచి ఫ్రేజ్ అండి, చాలా బాగుంది సెంటెన్స్. ఇక్కడ ఇది కొంచెం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాస్త టిపికల్గా అనిపించచ్చు మీకు. ఆర్డర్ అంటే ఏదో మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో పెట్టే ఆర్డర్లు కాదండి, ఆర్డర్ కాదు ఇది. ఓల్డ్ ఆర్డర్ అంటే పాత పద్ధతి. ఆర్డర్ని పద్ధతి అని కూడా తీసుకోవచ్చు కదా. ఓల్డ్ ఆర్డర్ చేంజ్డ్, పాత పద్ధతిని మార్చుకుంటూ వెళ్తే, ఓకే, ఈల్డింగ్ ఇస్తుంది. ఏమిస్తుంది? ప్లేస్ టు న్యూ, కొత్తదనానికి. పాత పద్ధతులను మార్చుకుంటూ వెళ్తూ ఉంటే కొత్త వాటికి స్పేస్ వస్తుంది, అంటే కొత్తదనాన్ని మనము ఆహ్వానించినట్టు అవుతుంది అని ఇది ఒక ప్యూర్ స్టేట్మెంట్ కూడా కాదు, రైట్. ఇచ్చాడు, ఒక ఫ్రేజ్ లాంటిది ఇచ్చాడు. ఓకే, చాలా మంచి మాట మాట్లాడాడు. మొత్తం మీద అయితే కంక్లూజన్స్ చూద్దాం. చేంజ్ ఇస్ ద లా ఆఫ్ నేచర్. మార్పు సహజం అండి. ఓకే, ప్రకృతిలో మార్పులు జరుగుతూనే ఉంటాయి, రైట్. ఇట్స్ అ లా ఆఫ్ నేచర్. మార్పే ఉండకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కొంతమంది, చాలా ఎక్కువ మార్పు ఎక్స్పెక్ట్ చేస్తారు కొంతమంది. రెండు ఎక్స్ట్రీమ్స్ అండి. ఎంతో కొంత మార్పు అయితే రెగ్యులర్ లైఫ్లో ఉండనే ఉంటుంది, రైట్. వాటిని ఆస్వాదిస్తూ, వాటిని ఆహ్వానిస్తూ ఉండాలి మనం, రైట్. సో ఐ యాక్సెప్ట్ ఫస్ట్ వన్, దీనికి తగ్గట్టే ఉంది. చూడండి, పాతదాన్ని మార్చుకుంటూ కొత్తదానికి స్థలం ఇస్తూ ఉండండి, కొత్తదానాన్ని ఆహ్వానిస్తూ ఉండండి అని చెప్పాడు. మార్పు అనేది మామూలేనండి, సహజం, అది, దాన్ని అలాగే చేయనియండి అని, రైట్. మంచి కంక్లూజన్. తర్వాత డిస్కార్డ్ ఓల్డ్ ఐడియాస్ బికాస్ దే ఆర్ డిస్కార్డ్ మీన్స్ క్యాన్సల్ దెమ్. ఓల్డ్ ఉండనే కూడదని కాదండి, ఎంతవరకు అవసరమో అంతవరకు మార్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, అవసరాన్ని మించి మార్చడం చెప్పా కదా, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఓకే, ట్రెండ్ని అలా ఫాలో చేస్తూ ఉండాలి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? అవర్ ఆన్సర్ ఈజ్ ఏ, బికాస్ ఓన్లీ కంక్లూజన్ 1 follows, only 1 follows. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. ద స్టేట్మెంట్స్ చూడండి. గవర్నమెంట్ హ్యాస్ స్పాయిల్డ్ మెనీ టాప్ ర్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ by appointing bureaucrats as directors of these institutions. Do you know what do you mean by bureaucrats? Bureaucrats అంటే జనరల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు చూడండి, లైక్ అంటే అఫీషియల్స్ ఇన్ ద సెన్స్ వీళ్ళే పొలిటీషియన్స్, కరెక్ట్గా మాట్లాడితే పొలిటీషియన్స్కి సలహాదారులుగా ఉంటారండి, వాళ్ళని బ్యూరోక్రాట్స్గా ఉంటారు. కొన్ని ఈవెన్ పొలిటికల్ ఆఫీసెస్ ఉంటాయి చూడండి, లైక్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, పిఎంఓ,
పిఎంఓ ఆఫీస్లో ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయో, అంటే లింక్ ఉంటాయో అన్ని రకాల డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బ్యూరోక్రాట్ ఉంటాడండి, సలహాదారుడిగా ఉంటారు. ఆ సలహాదారులందరినీ, ఒక్కొక్క మినిస్టర్స్కి ఉన్న సలహాదారులను అందరినీ కలిపి బ్యూరోక్రాట్స్ అంటాం. ఓకే, వీళ్ళను డైరెక్టర్స్గా అపాయింట్ చేయడం అనేది ఉంది అండి, అఫీషియల్గా కూడా ఉంది. ఓకే రైట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడికి ఏ డిపార్ట్మెంట్ ఇష్టమో అనే దాన్ని బట్టి ఇస్తున్నారు, అంటే లైక్ ఫేవర్ చేశాడు అనే ఫేవరిజం బేస్ చేసుకొని జరుగుతూ ఉంది. సో అలా చేసి కొన్ని స్పాయిల్డ్, చూడండి ఇక్కడ మన క్వశ్చన్ వరకు మాట్లాడితే గవర్నమెంట్ హ్యాస్ స్పాయిల్డ్, ఇది వాస్తవంగా జరుగుతుందో లేదో కాదు, ఇక్కడ అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ స్పాయిల్ అయిపోయింది, స్పాయిల్డ్ మెనీ టాప్ ర్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బై అపాయింటింగ్ బ్యూరోక్రాట్స్ యాజ్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇంతసేపు నేను వాస్తవాల గురించి మాట్లాడి, ఇప్పుడు క్వశ్చన్ గురించి మాట్లాడితే గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ని అపాయింట్ చేసి చాలా ఇన్స్టిట్యూషన్స్ని స్పాయిల్ చేసేసింది. రైట్. అయితే దీనికి తగ్గ కంక్లూజన్స్ ఏంటి? కంక్లూజన్స్ రైట్. ఫస్ట్ వన్, ఓకే, గవర్నమెంట్ షుడ్ అపాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. గవర్నమెంట్ అపాయింట్ చేయాలి, షుడ్ అపాయింట్ directors of the financial institute, taking into consideration the expertise అంటే వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పర్టిజం అంటారు కదా, నాణ్యత, రైట్, ఆఫ్ ద పర్సన్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఫైనాన్స్. ఏరియా ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకున్న క్వాలిటీ అనే దానికన్నా ఎక్స్పీరియన్స్ అని కూడా మాట్లాడవచ్చు. ఓకే, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్, ఇవన్నీ ఆ ఎక్స్పర్టిజంతో, అదే ఏరియా ఆఫ్ ఫైనాన్స్లో వాళ్ళకి ఎంత ఎక్స్పర్టిజం ఉందో దాన్ని కన్సిడర్ చేస్తూ, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ అపాయింట్ చేయాలి డైరెక్టర్స్ని. అది కూడా వేటిలో? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఫైనాన్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో పెట్టేటప్పుడు వాళ్ళకు ఫైనాన్స్లో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంత ఎక్స్పర్టిజం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటివి కన్సిడర్ చేస్తూ చేయాలి. ఇలా చేశారంటే తప్పు చేశారు. ఓకే, అలా కాదు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసి కదా చేయాలి అని మనం కంక్లూజన్లో ఫార్మల్గానే మాట్లాడతాం కదండి, అదే ఇచ్చాడు ఎగ్జాక్ట్గా. రైట్. సో వన్ ఈజ్ డెఫినెట్లీ కరెక్ట్. రైట్, వన్ ఈజ్ డెఫినెట్లీ కరెక్ట్. తర్వాత సెకండ్ వన్ చూడండి, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ షుడ్ హ్యావ్ ఎక్స్పర్టైజ్. అగైన్ ఎక్స్పర్టైజ్ కమెన్సుయేట్ అనే దాన్ని ఎలా తీసుకుంటామంటే డెలివరబుల్స్గా మాట్లాడచ్చు, లేదా ఎబిలిటీస్ అని మాట్లాడచ్చు. abilities to provide with the financial work carried out of the institution. Right, దానిలో ఆ ఎబిలిటీస్ ఉన్నాయి, ఎక్స్పర్టైజ్ ఎబిలిటీస్, దానికి నాలెడ్జ్ ఉంటే సరిపోదు, అది చెయ్యగలడా అనేది కూడా మనం అంచనాలు వేసి అతన్ని అపాయింట్ చేయాలి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మోస్ట్ పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు, almost perfect. Okay, so what may be our answer? Both should be our answer. Okay, both should be our answer. Okay, సెకండ్ వన్ కూడా తీసుకోవచ్చండి, 100% తీసుకోవచ్చు. ఓకే, నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాని మీద ఎబిలిటీ కూడా ఉండాలి. టు పర్ఫార్మింగ్ ఎబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. రైట్. పాపులేషన్ ఇంక్రీజ్ coupled with depleting resources is going to be the scenario of many developing countries. Coupled in the sense, matching, setting up with population increase, దేంతో సెట్ అవుతా ఉందంట, దేంతో లింక్ అవుతా ఉందంట, depleting means decreasing in the number of, right, డిక్రీజ్ అయిపోతుంది అంటే తరిగిపోవడం కరెక్ట్గా. ఓకే, ఏం తరిగిపోతున్నాయి? రిసోర్సెస్ తరిగిపోవడానికి లింక్ అయితే ఉందంట పాపులేషన్ ఇంక్రీజ్. అవును కదండి, పాపులేషన్ ఎక్కువయ్యే కొద్దీ రిసోర్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా, బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. రైట్, ఈజ్ గోయింగ్ టు బీ ద సినారియో ఆఫ్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ నవ్ డేస్. ఎస్, కరెక్ట్. We are also living in a developing country itself, so we know the scenario very well, the lively scenario of this, right? So our scenario the conclusions chudandi, the population of developing countries will continue to increase in future. The population of developing countries will not continue. ఎలా అనగలమండి? విల్ కంటిన్యూ అన్నా కూడా మ్యాక్సిమం విల్ కాకుండా మే కంటిన్యూ అని ఉంటే మనం టిక్ కొట్టే వాళ్ళమేమో, ఎందుకంటే అవును కదా, ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా, రిసోర్సెస్ అయితే లిమిటెడ్ కదా. సో అలా కంక్లూడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, మరి ఇక్కడ మే అని లేదు, విల్ అని ఉంది, దట్టు నాట్ అని ఉంది.
పెరగదంట పాపులేషన్. ఎలా చెప్తావు పెరగదని? ఎలా చెప్తావు? అస్సలే కానీ చెప్పలేము అలాగా. ఓకే, ఆ విధంగా కంక్లూడ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. రైట్, నెక్స్ట్. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ద గవర్నమెంట్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ టు ప్రొవైడ్ ఇట్స్ పీపుల్ డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. డీసెంట్ మీన్స్ బెటర్, సింపుల్ ఆర్ బెటర్. ఓకే, ఈ విధమైన సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే ప్రభుత్వానికి వాళ్ళ ప్రజలకు మంచి జీవితాలను అందించే అవకాశం ఇవ్వడం ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి మంచి లైఫ్ ఇవ్వడానికి. నిజమేగా ఇది? 100% నిజం కదా. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రైమ్ ఏజ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇన్ అర్బన్ ఇండియా హ్యాస్ నౌ బికమ్ అవాయిడ్ అంటే అవాయిడ్ ఇన్ ద సెన్స్ ఉత్సాహం చూపించడము అలాంటివి అనమాట. గెటింగ్ మోర్ ఇంట్రెస్టెడ్. ఓకే, highly activated, as well as more regular viewers of television. Okay, right. అర్బన్ ఇండియాలో టీవీ చూడడం అనే విషయం కోసము ఎక్కువగా రెగ్యులర్ అయిపోతున్నారంట. తర్వాత ఎక్కువ ఉత్సాహం కూడా చూపిస్తున్నారంట. ఎవరు? స్కూల్కి వెళ్ళే ప్రైమ్ ఏజ్డ్ పిల్లలు. ఓకే, రైట్. అంటే చూపించకూడదా అండి? టీవీ చూడకూడదు అసలు? వాళ్ళు చూడాలండి, కానీ మరీ దే షుడ్ నాట్ బి అడిక్టెడ్. ఓకే, fine. Even in households without a TV, viewers of children, even in households without a TV. Okay, as a result there has been an alarming decline in the extent of readership of newspaper. Okay, newspaper చదవడం తగ్గిపోయిందంట బాగా. అంటే దానికి కారణం టీవీనే అని లింక్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే అది 100% కరెక్ట్ కాదండి. ఓకే, అంటే మనం కూడా అనుకుంటుంటాం, అవును న్యూస్ ఛానల్స్లో న్యూస్ వస్తున్నాయి కదా అందుకే మనం పేపర్ చదవట్లేదు అని. అలా కాకపోయినా కూడా చాలామంది స్వచ్ఛందంగానే న్యూస్ పేపర్లు తెచ్చుకోవడం మానేశారండి, బికాస్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఎందుకంటే పేపర్ చెట్ల నుంచే వస్తుంది కదండి. మనం ఒక రోజు న్యూస్ తెలుసుకోవడం కోసం ఇంత బండిల్ ఆఫ్ న్యూస్ పేపర్ ఓకే కొనుక్కోవడం ఎందుకు? అదేదో మనకు మొబైల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, వీ కెన్ గో త్రూ ద టెక్నాలజీ టు గెట్ ద న్యూస్కి యాప్స్ ఉన్నాయి. ఓకే, 24 గంటలు చెప్పే ఛానళ్ళు ఉన్నాయి. మనకెందుకు దిగులు? పేపర్ కొనాల్సిన అవసరం ఉంది. సో వీలైతే మీరు కూడా పేపర్ని కాస్త అవాయిడ్ చేయండి, అవసరమైతే, తప్పదు అంటే. ఓకే, లేదు నేను కరెంట్ అఫైర్స్ అవన్నీ పేపర్ మీదే చూసి రాసుకుంటాను అలా ఇలా ఉంటే తెప్పించుకోండి, పర్లేదు. అది మరీ తప్పని నేను అన్నాను. బట్ ఇఫ్ యూ అవాయిడ్ న్యూస్ పేపర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. తర్వాత ఓకే, రీడర్షిప్ జరగడం గురించి మాట్లాడాడు. చిన్నపిల్లలు టీవీకి అడిక్ట్ అవ్వడం గురించి మాట్లాడాడు స్టేట్మెంట్లో. అయితే కంక్లూజన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఏమి ఇచ్చాడో చూద్దాం. మెథడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రీడర్షిప్ ఆఫ్ న్యూస్ పేపర్ షుడ్ బి డివైజ్డ్ ఇన్ ద సెన్స్ ప్రొవైడెడ్. ఓకే, న్యూస్ పేపర్ రీడర్షిప్ని పెంచే పద్ధతులను మనం ప్రొవైడ్ చేయాలంట. ఓకే, ఇందాకే చెప్పా కదా వద్దు నేను న్యూస్ పేపర్లని. మరి ఆ పద్ధతులు అంటే ఇప్పుడు దే షుడ్ బి ప్రొవైడెడ్ అనే దానికన్నా అనాలి అంటే అవి ఆల్రెడీ లేవు అనుకోవాలి కదా, లేకపోతే కదా ఇవ్వడానికి. అది తెలియదా జనాలకు? పోనీ న్యూస్ పేపర్ వాళ్ళకి తెలియదా ఎట్లా న్యూస్ పేపర్లు ఎక్కువ సేల్ చేసుకోవాలో? తెలుసు అండి. ఓకే, తెలుసు. దాన్ని మళ్ళీ మనం కొత్తగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. A team of experts should be sent to other countries to study the impact of TV on the readership of newspaper. Okay, to study the impact of TV on readership of newspaper అనేది బాగుంది, కానీ సెండ్ దెమ్ టు అదర్ కంట్రీస్ ఎందుకంటే మన ఇండియాలో ఉండి స్టడీ చేయలేమా? ఓకే, ఇది కంప్లీట్గా ఇర్రిలవెంట్ అండ్ నాన్ సెన్స్ టర్మ్ కదా. సో బోత్ ఆర్ గాన్ ఆప్షన్ 4. ఓకే, బోత్ ఆర్ గాన్ ఆప్షన్ 4. Going for the next question. ఇక్కడ చూడండి, in Japan the incidence of stomach cancer is very high. జపాన్లో స్టమక్ క్యాన్సర్ ఎక్కువ ఉందంట. ఓకే, while that of bowel cancer is very low. Bowel cancer is like intestine cancer అండి. లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా, మన లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించిన ఒక క్యాన్సర్ అది. ఓకే, బట్ జపనీస్ ఇమిగ్రేట్ టు హువాయికి ఇమిగ్రేట్ అయ్యారంట జపాన్ వాళ్ళు. దిస్ ఈస్ రివర్స్, ద రేట్ ఆఫ్ బోయల్ క్యాన్సర్ ఈజ్ ఇంక్రీజెస్ బట్ ఇట్ హ్యాస్ బీన్ రివర్స్డ్. ద రేట్ ఆఫ్ బోయల్ క్యాన్సర్ ఇంక్రీజెస్ బట్ ద రేట్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ రెడ్యూసెస్. ఎక్కడ? జపాన్ వాళ్ళు హువాయికి మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళల్లో
బోవెల్ క్యాన్సర్ ఎక్కువై స్టమక్ క్యాన్సర్ చాలా తక్కువ ఉందంట. రెడ్యూస్డ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి అలా ఉందంట. ఓకే, ఆల్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు న్యూట్రిషన్. ద డైట్స్ ఆఫ్ జపనీస్ అండ్ హువాయి ఇన్ హువాయి ఆర్ డిఫరెంట్ దట్ ఆఫ్ దోస్ ఇన్ జపాన్. ఓకే, ఇదంతా ఎందుకు జరుగుతుందంట, జపనీస్ వాళ్ళకు హువాయి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైట్లో మార్పులు వచ్చాయంట. ఓకే, ఎక్కడ వాళ్ళ దేశంలో ఉన్నప్పటికీ హువాయికి వచ్చినప్పటికీ ఉన్న దానిలో మార్పులు వచ్చాయి, దానివల్ల ఇదంతా జరుగుతుంది అన్నాడు. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి? ఈ క్వశ్చన్ బాగా మీ టైం వేస్ట్ చేయడానికి ఇచ్చాడు. అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేదే అందుకు. ఓకే, రైట్, అంతే. ఓకే, ఫైన్. వి గో ఫర్ ద కంక్లూజన్స్. తర్వాత కంక్లూజన్స్. ద సేమ్ డైట్ యాజ్ ఇన్ హువాయి షుడ్ బి ప్రాపగేటెడ్ ఇన్ జపాన్ ఆల్సో. ఇది చాలా బాగుందండి. ఇప్పుడు హువాయిలో ఎలాంటి ఫుడ్ అయితే తింటున్నారో అలాంటి ఫుడ్ ప్రాపగేట్ చేస్తే, డెవలప్ చేస్తే జపాన్లో, అవును, స్టమక్ క్యాన్సర్ బదులు మళ్ళీ బోవెల్ క్యాన్సర్ వస్తుంది. ఏం పెద్ద మార్పు ఉంది? ఓకే, సో అదేమంత పెద్ద గొప్ప ప్లాన్ ఏం కాదు, అద్భుతమైన కంక్లూజన్ ఏం కాదు. ఒకవేళ ఇలాంటి కంక్లూజన్ మీరు తీసుకున్నా మీరు అమాయకులు అని దాని అర్థం. తర్వాత బోవెల్ క్యాన్సర్ ఈజ్ లెస్ సివియర్ దాన్ స్టమక్ క్యాన్సర్. ఇది అంత సివియర్ కాదంట, ఏమో వస్తే కానీ తెలియదు. ఓకే, ఏదైనా క్యాన్సరేనండి. క్యాన్సర్ ఏదైనా కూడా బాగా ఇబ్బంది పెడుతుంది మనిషిని. ఓకే, సో బోత్ గాన్. వాట్ ఈస్ ద ఆప్షన్? మనకు బాగా ఫేవరబుల్ ఆప్షన్ డి, నైదర్ ఫాలోస్ అండి. The government run company has asked its employees to declare their income and assets, but it has been strongly resisted by employees union, and no employee is going to declare his income. ఓకే, ఎంప్లాయీస్ని ఒక కంపెనీ, అది గవర్నమెంట్ ద్వారా రన్ చేసే కంపెనీ, మీ జీతాలు, మీ ఇన్కమ్ లెవెల్స్, తర్వాత మీకున్న అసెట్స్ యొక్క వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఎంప్లాయీస్ మేము ఇవ్వము అన్నారంట. ఎందుకు? ఎంప్లాయీ యూనియన్స్ దాన్ని అపోజ్ చేసేయంట. తర్వాత నో ఎంప్లాయీ హ్యాస్ గోయింగ్ టు గివ్, ఏ ఎంప్లాయీ కూడా ఇవ్వలేదంట. ఓకే, రైట్. ఇలా జరిగితే దాని యొక్క కంక్లూజన్స్ చూద్దామండి. కంక్లూజన్ నెంబర్ 1. ఓకే, the employees of this company do not seems to have any additional disclosure income besides their salary. ఎంప్లాయీస్కి వాళ్ళకున్న శాలరీలను మించి అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ బిసైడ్స్ దేర్ శాలరీ ఏమీ లేదంట. డు నాట్ సీమ్స్ టు హ్యావ్, అసలు లేదంట. లేనప్పుడు చూపించడానికి ఏంటండి బాధ? లేదు కదా, మరి లేనప్పుడు చూపిస్తే సరిపోయింది కదా. మరొకటి చూపించట్లేదు అంటే వాళ్ళ దగ్గర అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ లేదు అని ఎట్లా అంటాం? ఉంది కాబట్టే చూపించట్లేదు. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ గాన్ 100%. రివర్స్లో మాట్లాడుతున్నారు. ద ఎంప్లాయీస్ యూనియన్ వాంట్స్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ టు డిక్లేర్ దేర్ ఇన్కమ్. సీనియర్ ఆఫీసర్స్ గురించి ఇక్కడ ఎక్కడ ప్రస్తావన లేదు, అందుకని ఇది కొట్టేస్తున్నా, ఇర్రిలెవెంట్. ఓకే, సో మళ్ళీ ఇందాకటిదే ఆప్షన్ ఏది? డి. The TV programs telecast specially for women are packed with a variety of recipes and household hints. ఓకే, ఇంటి చిట్కాలు, తర్వాత ఏంటి వెరైటీ ఆఫ్ రెసిపీస్, వంటకాలు, తర్వాత ఇంటి చిట్కాల గురించి ఎక్కువగా ఉంటాయి ఉమెన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో అంటున్నాడు. తర్వాత ఏ మేజర్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యాగజైన్స్ ఫర్ ఉమెన్ ఆల్సో కంటైన్స్ ద ఐటమ్స్ మెన్షన్డ్ అబౌవ్. ఇవే ఐటమ్స్ మ్యాగజైన్స్లో కూడా అవే ఉంటాయి, ఉమెన్స్కి సంబంధించిన టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కువగా అవే ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, ఉన్నలే ఉంటే దాన్ని బట్టి మీరు తీసుకోదాకా కంక్లూజన్స్. వాళ్ళకు ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అంతే కదా, అలాగే అనుకుంటాం కదా. ఉమెన్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్. నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎవరు చెప్పారండి? అదర్ థింగ్స్ అంటే ఏమి అదర్ థింగ్స్? సో ఇది అంత క్లారిటీ లేదు, దట్ ఇర్రెలవెంట్ అండి. వాళ్ళకి అవి ఎక్కువ ఇంట్రెస్ట్ అంతే, మిగతా ఇంట్రెస్ట్ లేదని కాదు. చీరలు చూపిమను, నగలు చూపిమను, ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి? రైట్, నగల మీద డిజైన్లు, గాజుల మీద డిజైన్లు చూపిమను, టీవీ కట్టేస్తే ఒట్టు. తర్వాత నెక్స్ట్ వన్, అండ్ యావరేజ్ ఉమెన్స్ ప్రైమరీ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ హోమ్ అండ్ స్పెషలీ ఇన్ ద కిచెన్. అవునండి, యావరేజ్గా ఉమెన్స్ ఎక్కువగా ఇంటి వంటలకు సంబంధించినవి, కిచెన్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటారు. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ బికాస్ దే టేక్ కేర్ ఆఫ్ ఇట్, రైట్? దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫుడ్ ఎస్పెషల్లీ, రైట్? సో అది అందుకని ఆ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా వాటి గురించి ఇస్తున్నారు. నైస్ వన్.
మోస్ట్ రిలవెంట్ వన్ కూడా. సో ఓన్లీ 2 ఫాలోస్. సో అవర్ ఆప్షన్ ఈస్ బి. ఓకే, చూడండి. The distance of 900 kilometers by road between Bombay and Jafra will be reduced to 280 kilometers by sea. This will lead to saving of 7.92 crores per annum on fuel. Boom. ఓకే, డిస్టెన్స్ బాగా తగ్గిపోయింది కదండి. డిస్టెన్స్ తగ్గిపోయినందుకు ఓకే రోడ్డుకి డిస్టెన్స్ ఆఫ్ 900 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ రెడ్యూస్డ్ టు 280. దాదాపుగా 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గిపోయిందండి. అంటే వే మార్చడం వల్ల, రోడ్ వే నుంచి వాటర్ వేకి మారడం వల్ల. సో అంటే ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉన్నట్టుంది. సో ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల డీజిల్ ఖర్చు వాటికన్నా వీటి మీద అంటే ఈ వాటర్ వేలో వెళ్ళే రూట్ వల్ల 7.92 crores, సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ సేవ్ అవుతోంది దేశానికి. చాలా మంచి విషయం ఇది. ఓకే, తర్వాత కంక్లూజన్, దాని మీద ఉన్న కంక్లూజన్. ట్రాన్స్పోర్టేషన్ బై సీ ఈజ్ చీపర్ దాన్ బై రోడ్. ఇది ఒక రకంగా వాస్తవమే కానివ్వండి, అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ రిలవెంట్ కాదండి. ఇక్కడ డిస్టెన్స్ తగ్గింది కాబట్టి సేవ్ అయిందని మాట్లాడినాడు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ అని కాదు. ఓకే, సో ఇది తీసుకోకూడదండి. ఎంత యూనివర్సల్లీ ఫ్యాక్ట్ అవుతున్నప్పటికీ కూడా. అండ్ ప్రతి ట్రాన్స్పోర్టేషన్, సీ ట్రాన్స్పోర్టేషన్ రోడ్డు కంటే చీప్ అని ఎలా చెప్పగలం? అది కూడా చెప్పలేం. ఓకే, రైట్. తర్వాత ఫ్యూయల్ మస్ట్ బీ సేవ్డ్ టు ద గ్రేట్ ఎక్స్టెంట్. ఇదైతే చూడండి, ఎందుకు టిక్ కొడుతున్నానంటే ఇది కూడా జనరల్ స్టేట్మెంట్. ఇది కూడా జనరల్ స్టేట్మెంట్, బట్ చాలా వరకు స్టేట్మెంట్ రిలవెంట్, స్టేట్మెంట్కి బాగా రిలేటెడ్గా ఉంది. పెట్రోలియం మిగిలించడం గురించి గొప్పగా చెప్తున్నాడు, మిగిలించడమే గొప్ప విషయం అని చెప్తున్నాడు. సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఇంటర్లింక్డ్. ఓకే, సో 2 follows. ఆప్షన్